దూద్ కా దూద్ పానీ కా పానీ అంటే పాలకు పాలు నీళ్లకు నీళ్లు అని అర్థం. ఇన్నాళ్ళు లిక్కర్ కేసులో ఏదో బ్రహ్మాండమేదో బద్దలైనట్టు ఇన్నాళ్ళు బిల్డప్ ఇచ్చిన బీజేపీ కాంగ్రెస్ చేసిన కుట్ర కోణం వెలుగు చూసింది. తానా అంటే తందానా అన్నట్టు కేంద్రం అడుగులకు మడుగులొత్తిన బీజేపీ నేతల అసలు రంగు ఏంటో బట్టబయలైంది. లిక్కర్ కేసు అంతా కూడా బూటకమని కావాలని చేస్తున్న ప్రచారమన్న నిజం తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. కుయుక్తులు పన్నింది ఎవరో, కుట్రలు చేసింది ఎవరో స్పష్టంగా అర్థమైపోయింది. 2023కు ముందు అత్యంత బలంగా ఉన్న గులాబీ పార్టీని, ప్రజాకర్షణలో బీజేపీని మించిన బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో కేంద్రంలోని మోడీ సర్కార్ విసిరిన ఓ దుర్మార్గపు వల. ఇంతకీ ఇందులో సక్సెస్ అయింది ఎవరు, సక్సెస్ చేసింది ఎవరు? రెండు జాతీయ పార్టీల పాపాల పుట్టలు వరుసగా పగులుతున్నాయి. గూడుపుటాని కుట్టలు బెడిసి కొడుతున్నాయి. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత బీఆర్ఎస్పై చేసిన తప్పుడు ప్రచారం బూమరాంగ్ అయింది. లిక్కర్ కేసు అంటూ ఏదో చేయాలనుకుని ఏదో చేయబోయిన బీజేపీ కేంద్రంలోని మోడీ సర్కారు దిగజాడు రాజకీయంతో బొక్కాబోర్లా పడింది. ఇంతకీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఏం చెప్పింది? లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సంచలన తీర్పు. రెండు జాతీయ పార్టీల పుట్టలను బద్దలు కొట్టిన న్యాయస్థానం. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియా సహా అందరికీ విముక్తి. మొత్తం 23 మంది నిందితులందరినీ డిశ్చార్జ్ చేసిన అవెన్యూ కోర్టు. సిబిఐ దర్యాప్తులోనే తీవ్ర లోపాలు ఉన్నాయన్న అవెన్యూ కోర్టు. వేలాది పేజీల ఛార్జ్ షీట్లో అనేక అంశాల్లో స్పష్టత లేదని వ్యాఖ్య. ఛార్జ్ షీట్లో తప్పుదారి పట్టించే వ్యాఖ్యానాలు ఉన్నాయన్న న్యాయమూర్తి. సిసోడియాపై కేసు నిలబడేంత ఆధారాలు సిబిఐ ఇవ్వలేదన్న కోర్టు. కేజ్రీవాల్ను సరైన ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించారన్న జడ్జి. అంతేకాదు, ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కుల్దీప్ సింగ్ పైన స్పష్టమైన ఆధారాలు లేవని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఆయనను మొదటి నిందితుడిగా చేర్చడం ఆశ్చర్యకరమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇవన్నీ విని ఇదంతా చూసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఎమోషనల్ అయ్యారు. కోర్టు తీర్పు చెప్పిన తర్వాత మీడియా ముందే బోరున విలపించారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ తీర్పును సత్యమేవ జయతే అని అభివర్ణించింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తమ నాయకుల్ని ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపిస్తోంది. జైలులో గడిపిన సమయానికి, పార్టీకి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. 2 साल तक जेल में रखा गया, पूरा का पूरा फर्जी केस, हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। కేజ్రీవాల్ ఏమంటున్నాడు? తాను అవినీతి పరుణ్ణి కాదంటూ దేశం సిగ్గుపడేలా భావోద్వేగానికి గురయ్యారు. కమ్యూనల్ పాలిటిక్స్ కి, కరప్షన్ పాలిటిక్స్ కి కౌంటర్ ఫిట్ గా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోలేకే తనను అన్యాయంగా ఇరికించారంటూ చెప్పుకొచ్చారు. ఇది సరే,
ఇదే లిక్కర్ పాలసీ కేసు విషయాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడో తోసిపుచ్చేశారు. పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ వెల్ఫేర్ స్పెసిఫిక్ మోడల్గా తెలంగాణను ఆదర్శంగా నిలపడం ఓర్వలేకే పనికి మారిన కేసునొకదాన్ని బయటకు తెచ్చారని ఆరోపించారాయన. 70 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లున్న అసలు సమస్యల్ని రైతు ఎజెండాను ముందుకు తీసుకుని దేశంలో ప్రత్యామ్నాయంగా ఎదిగి వస్తున్న తనలాంటి నాయకుణ్ణి ధైర్యంగా ఎదుర్కోలేక వేసిన మాయాపాచిక అంటూ కొట్టిపారేశారు. మన దగ్గరనండి తెలుగుదేశం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు అనిపోయింది, సుజనా చౌదరి ఇంకెవరో ఉండ్రి, వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. బీజేపీ కండువా కప్పగానే మాఫీ. అయ్యో ఎంతమంది ముక్కులు రాయి బెంగాల్లో నా దగ్గర చూపిస్తాం మీకు ఇప్పుడు. మీరు చూడండి. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో కేంద్ర మాజీ మంత్రి టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు. Shubhendu Adhikari, TMC MP, has been summoned by CBI for questioning in the chit fund scam. With another close aide of TMC chief Mukul Roy being summoned for questioning by the CBI. Remember, we are talking of a senior Congress leader. This is Narayan Rane, who's been a former chief minister of the state of Maharashtra. And look at how he's laundering money. Sarma, who's reached the CBI office in Kolkata, he will be questioned in connection with the Sardar chit fund scam. यहाँ पर जमीन घोटाले की एक शिकायत पर मध्य प्रदेश के ईओडब्ल्यू यानी इकोनॉमिक डिफेंस विंग ने पूर्व केंद्रीय मंत्री और कांग्रेस सांसद ज्योतिरादित्य सिंधिया के खिलाफ जांच शुरू कर दी है. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీ కండువా కట్టంగానే అయిపోయి మొత్తం 64 చెట్టపసరు తాగినట్టు పవిత్రం అయిపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం. ఇట్స్ రివర్స్ పొలిటికల్ స్కామ్. అందులో ఏం లేదంత పట్టితే గ్యాస్. ఇవాళ వరకు ₹1 రికవరీ చేయలే, ₹1 కూడా రికవరీ చేయాలి. ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో, ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరికి తెలియదు. అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి, ఆయన కంట్లో నర్సులాగా ఉన్నోళ్ళం, అరవింద్ కేజ్రీవాల్, నేను, ముక్కులో కోయలాగా ఉంటే మేము ఏం చేసినాం మేము, ఆయన మాకు 104 మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉండి, అప్పుడు మజ్లిస్ ఎమ్మెల్యేలు 7 మాకు సపోర్ట్ ఉండే టైంలో 119లో 111 మంది మేము ఉన్నాం ఇక్కడ. అయినా ఆయన ఏజెంట్లను పంపించండి ఇక్కడికి, ఈ గవర్నమెంట్ టాపులు చేయాలని కూలగొట్టాలి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆయన ఏజెంట్లను పంపించి ఇక్కడ బేరాలు చేశారు. వాళ్ళని పట్టి నిర్బంధించి నేను జైల్లో వేసిన. ఇక్కడ వేయడమే కాదు, ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బిఎల్ సంతోష్, ప్రధానమంత్రికి రైట్ హ్యాండ్, జాతీయ కార్యదర్శి, ఆయనను పట్టుకరమని చెప్పి ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీదకి మన పోలీసులను పంపించిన నేను. ఆయన పట్టుకరావడానికి పోయిన తెలంగాణ పోలీసులు తప్పించుకున్నాడు ఆయన. అది వాళ్ళ మా మీద కోపం. ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతురుని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముత్యాలలాగా బయటకు వస్తారు. స్కామ్ లేదు, బట్టిదే ట్రాష్. అది బూమరాంగ్ అవుతా ఉన్నది. ఇలా ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని ఎదుర్కొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ. అందరికీ తెలుసు, లోకానికి తెలుసు. ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏందో, ఆమె ఎట్లా మాట్లాడుతుందో, ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరూ కూడా చాలామంది జర్నలిస్టులు ఆమెతో కలిసి పనిచేసిండ్రు. అటువంటి ఒక నిర్దోషిని పట్టుకపోయి ఒక మహిళను చూడకుండా కేవలం నా కూతురు అనేటువంటి ఒక రాజకీయ కక్షతోని మోడీ అరెస్ట్ చేసిండు. ఏం పరగపడదు, మేము భయపడము, రాజకీయ కుటుంబం కాబట్టి మేమన్నీ ఎదుర్కొంటాం. మాకు ఈ జైలు బీలు కొత్త కాదు, వీఆర్ నాట్ వరీడ్. ఆమె కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తుంది, ఐ హావ్ నో అవుట్ ఆఫ్ డౌట్. గత కొన్నేళ్లుగా భారత రాజకీయ యావనికపై అత్యంత చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
తెలంగాణకు చెందిన కీలక నేత కవిత సహా మొత్తం 23 మంది నిందితులను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు డిశ్చార్జ్ చేయడం దర్యాప్తు సంస్థల పనితీరును ప్రశ్నించేలా చేసింది. ఈ తీర్పు సిబిఐ, ఈడీ వంటి సంస్థల విశ్వసనీయతపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. 2 ఏళ్ల పాటు వందలాది చోట్ల సోదాలు నిర్వహించిన బలమైన ఆర్థిక సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచడంలో విచారణ సంస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. కేవలం అప్రూవర్ల స్టేట్మెంట్ల మీద ఆధారపడి కేసు నడపాలని చూడటం, ఇతర మద్దతు సాక్ష్యాలు లేకపోవడం ప్రాసిక్యూషన్ బలహీనతను చాటి చెప్పింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు 100% కుట్రనే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు రాజకీయాలే. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ అయినా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అయినా 2 పార్టీలకు కంట్లో నలుసుగా మారిన సందర్భం అది. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ 2 పార్టీలు కేంద్రంలో ఉన్న బీజేపీకి, మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి కొరకరాని కొయ్యగా మారాయి. అందుకే బీఆర్ఎస్, ఆప్ పార్టీలను రాజకీయంగా ఎలాగైనా దెబ్బతీయాలని బీజేపీ, మోడీ షా ద్వయం కలిసి కుట్రపన్నాయి. ఈ కుతంత్రానికి కాంగ్రెస్ అనబడే ఒకానొక కుంభకోణాల పార్టీ కూడా తోడైంది. అందుకే లిక్కర్ పాలసీ కేసు అంటూ పిచ్చి 2 పార్టీల ప్రతిష్టను దెబ్బతీసే ఎత్తుగడను ఎంచుకున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. ప్రజల మనసుల్ని నిత్యం గెలుస్తూ ఉంటేనే రాజకీయ నేతలకు మనుగడ. లేకుంటే ఎంతటి మహామహులనైనా ప్రజలు ఇంటికి పంపించేస్తుంటారు. ప్రజలకు ఎలాంటి సెంటిమెంట్లు ఉండవు. ఎప్పటికప్పుడు మూడు మారిపోతూ ఉంటుంది. గతంలో చేసిన మంచిని మాత్రమే గుర్తుపెట్టుకుని చెడును మర్చిపోతారనుకుంటే పొరపాటే. తెలంగాణ, ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. బీజేపీ, కాంగ్రెస్ అనే 2 జాతీయ పార్టీలు ఆడిన రాజకీయ కుట్రల కోణంలో 2 పార్టీలు ఓటమిని చవిచూశాయి. ఢిల్లీలో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మద్యం పాలసీలో అక్రమాలు చేసిందంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సిబిఐ విచారణ చేపట్టింది. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కూడా భాగస్వాములని అటు సిబిఐ, ఇటు ఈడీ నిర్ధారించింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు కవిత కూడా ఈ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఈ 2 పార్టీలపై మద్యం మరక పడింది. అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడి రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వ్యక్తి మద్యం స్కామ్లో ఇరుక్కోవడం, జైలుకు వెళ్లడం ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు. మద్యం స్కామ్ జరగలేదని ఆప్ నేతలు ఎంత చెప్పినా ప్రజలు మాత్రం దాన్ని అంగీకరించలేదు. ఇంకా చెప్పాలంటే లిక్కర్ స్కామ్ తర్వాతే ఆప్ పతనం ప్రారంభమైంది. సౌత్ ఇండియా లిక్కర్ మాఫియాతో చేతులు కలిపి ఆప్ అవినీతికి పాల్పడిందని ఢిల్లీ పత్రికలు కోడై కూశాయి. ఈ అంశాన్ని బీజేపీ పూర్తిగా వాడుకుంది. తమ చేతుల్లోని సంస్థల్ని ప్రయోగించి ఆప్ అవినీతిని ఎండగట్టే ప్రయత్నం చేసింది. చివరకు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓడిపోయింది. అందుకు లిక్కర్ పాలసీ కేసు ప్రధాన కారణం. తెలంగాణలో కూడా అంతే. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓటమికి కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ఒక కారణమన్న చర్చ జరిగింది. తెలంగాణ తెచ్చిన కృతజ్ఞతగా కేసీఆర్ కు 10 ఏళ్ల పాటు అధికారం ఇచ్చారు ప్రజలు. ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం, జైలుకు వెళ్లడం ప్రజలు హర్షించలేదు. అలా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు 2 రాష్ట్రాల ప్రభుత్వాలను మార్చేసింది. కాదు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేసింది. ये पूरा षड्यंत्र किसने रचा, क्यों रचा? ये पूरा षड्यंत्र 2 लोगों ने मिलकर रचा, नरेंद्र मोदी जी और अमित शाह जी। और आज उन दोनों को पूरे देश से माफी मांगनी चाहिए। उन दोनों ने मिलकर षड्यंत्र रचा कि आम आदमी पार्टी को खत्म किया जाए,
आम आदमी पार्टी को बर्बाद किया जाए और उस षड्यंत्र के तहत आजाद भारत का सबसे बड़ा और सबसे घिनौना षड्यंत्र रचा उन लोग। वो देख रहे थे कि दिल्ली में वो हमें नहीं हरा सकते, वो देख रहे थे कि दिल्ली की जनता हमारे कामों से बहुत खुश है, वो देख रहे थे दिल्ली में कामों की राजनीति के आधार पे वो कहीं खड़े नहीं होते, तो उन्होंने एक षड्यंत्र रचा। जनता जानती है कि केजरीवाल ईमानदार, उन्होंने कहा केजरीवाल की ईमानदारी पे चोट करो। जनता जानती है कि आम आदमी पार्टी ईमानदारी, उन्होंने कहा आम आदमी पार्टी की ईमानदारी पे चोट करो। उन्होंने आम आदमी पार्टी को खत्म करने के लिए षड्यंत्र रचा और बोले केजरीवाल बेईमान है, केजरीवाल बेईमान है, केजरीवाल बेईमान है, केजरीवाल ने शराब घोटाला किया, केजरीवाल पैसे खा गया, केजरीवाल ने 100 करोड़ रुपए खा लिए। मैंने जिंदगी में केवल ईमानदारी कमाई है, मैंने जिंदगी में केवल इज्जत कमाई है, एक नया पैसा नहीं कमाया मैंने अपनी जिंदगी में। इन लोगों की तरह नहीं हूं मैंने जिंदगी में एक नया पैसा नहीं कमाया, केवल ईमानदारी कमाई है, और ये उस ईमानदारी के ऊपर चोट करना चाहते थे, उसके लिए इन्होंने षड्यंत्र रचा था। आज कोर्ट के ऑर्डर के बाद ये साबित हो गया देश के सामने, केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, संजय सिंह कट्टर ईमानदार है, दुर्गेश कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदारी है। हम नहीं कह रही है, कोर्ट ने सारे देश के सामने बोला है। जब हम लोगों को जेल में डाला जा रहा था, तो यही बीजेपी वाले चीख के कहते थे सारे सबूत हैं, सारे सबूत हैं, सारे सबूत। अब कहाँ गए सबूत? तो अभी तो देखिए आजकल YouTube पर खूब सारे वीडियोस चल रहे हैं कि कौन किसके इशारे पे नाचता है। अब सीबीआई ये किसके इशारे पे नाचते हैं, YouTube के वीडियो देख के आपको पता चल जाएगा। सीबीआई इनके इशारे पे नाचती है, वो सब जगह जाएगी, पर आज साबित हो गया कि सीबीआई इनके इशारे पे नाचती है। సరే, ఎవరెన్ని కుట్రలు పన్నినా, కుతంత్రాలు చేసినా, కుయుక్తుల్ని అమలు చేసినా రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు జాతీయ పార్టీల వీపును విమానం మూత మోగించినట్టే. అవినీతి ఎక్కడ ఎలా జరిగినా దాన్ని ఎవ్వరైనా ఖండించాల్సిందే. బీఆర్ఎస్ పాలసీ కూడా అదే. కానీ లిక్కర్ పాలసీ కేసు ఇది ముమ్మాటికి బీజేపీ కుట్రే. రౌస్ అవెన్యూ కోర్టు కూడా తేల్చింది. లిక్కర్ పాలసీ కేసు సహా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై నమోదు చేసిన ప్రతి కేసు కూడా రాజకీయ ప్రేరేపితమే. ఈ విషయం తెలంగాణ సమాజానికి క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, అపఖ్యాతి కలిగించేందుకు సిగ్గులేని గుంపు మీడియా చేసిన కుట్రలన్నీ కూడా దుర్మార్గపు ప్రచారమేనని తేలిపోయింది. లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు రెండు పార్టీలకు చెంపపెట్టు లాంటి సమాధానమే. రెండు 2021లో ఢిల్లీ ప్రభుత్వం ఆదాయం పెంచడం, మద్యం వ్యాపారాన్ని సంస్కరించడం లక్ష్యంగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీపై అక్రమాల ఆరోపణలు రావడంతో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ పాలసీ ద్వారా ప్రైవేట్ సంస్థలకు అనుచిత లాభాలు కల్పించబడ్డాయని, ప్రజాధనానికి నష్టం కలిగిందని ఈడీ, సిబిఐ ఆరోపించాయి. సిసోడియాను సిబిఐ 2023 ఫిబ్రవరి 26న అరెస్టు చేయగా, మార్చి 9న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అరెస్టు చేసింది. 2021-22 ఎక్సైజ్ పాలసీ విషయంలో సరైన అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకుని లైసెన్సీలకు అనుచిత లాభాలు కల్పించారని ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ను 2024 జూన్ 26న ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో సిబిఐ అధికారికంగా అరెస్టు చేసింది. ఈ కేసును విచారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ సరైన మెటీరియల్ లేకుండానే నిందితులను కేసులో ఇరికించారని మండిపడ్డారు. కేవలం ఊహల ఆధారంగా ఛార్జిషీట్ రూపొందించారని అభిప్రాయపడ్డారు. మనీష్ సిసోడియాపై మోపిన అభియోగాలు నిలబడలేదని, సాక్షుల స్టేట్మెంట్లకు, రికార్డులకు ఎక్కడా పొంతనలేదని స్పష్టం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సరైన ఆధారాలు లేకుండా కేసులో లాగడంపై అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు పరిణామం భారత ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రతను చాటిచెప్పింది. రాజకీయ ఆరోపణలు ఎన్ని ఉన్నా అంతిమంగా సాక్ష్యాధారాలకే విలువ ఉంటుందని ఈ తీర్పు నిరూపించింది.
అరవింద్ కేజ్రీవాల్, కవిత వంటి కీలక నేతలకు ఇది రాజకీయంగా కొత్త బలాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి లిక్కర్ పాలసీ విషయంలో 2021 నవంబర్లో నాటి ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ ఆధ్వర్యంలో నాటి ఢిల్లీ ప్రభుత్వం నూతన మద్యం విధానం తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా ఢిల్లీలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాల్లో మద్యం విక్రయించడానికి ప్రైవేటు వ్యక్తులకు అనుమతినిచ్చింది. మద్యం అమ్మకాలపై నిబంధనల్ని సడలించి అర్ధరాత్రి దాటిన తర్వాత దుకాణాలు తెరిచేందుకు అనుమతించడంతో పాటు అన్లిమిటెడ్ డిస్కౌంట్లకు పర్మిషన్ లభించింది. ఇది అనేక ప్రైవేటు మద్యం దుకాణాల అమ్మకాల్ని పెంచింది. ఢిల్లీ ప్రభుత్వం ఆదాయం కారణమైంది. అయితే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని సవరించే క్రమంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు నివేదిక అందింది. ఈ క్రమంలోనే ఈ విషయంలో సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ పాలసీ రద్దయింది. వెంటనే కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశించింది. విచారణలో మనీ లాండరింగ్ వ్యవహారం ఉందనే ఆరోపణలతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు పలుచోట్ల సోదాలు చేపట్టాయి. అలాగే పలువురిని అదుపులోకి తీసుకున్నాయి. ఈడీ అధికారులు చేపట్టిన దర్యాప్తులో సౌత్ లాబీకి చెందిన నేతలు లిక్కర్ లాబీగా ఏర్పడి ఆప్కు 100 కోట్లు మామూలు చెల్లించారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో కవిత, ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిల పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ సహా పలువురిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయితే ఈ కేసులో పలువురు అప్రూవర్లుగా మారడంతో కేసు మరిన్ని మలుపులు తిరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం, సవాళ్లు, ప్రతి సవాళ్లు, ట్వీట్లు, హీట్లు నడిచాయి. ఇదంతా బీజేపీ ఆడుతోన్న ఒక పొలిటికల్ గేమ్ అని బీఆర్ఎస్ ఆనాడే కొట్టిపారేసింది. ఇదే అంశంపై బీజేపీ కౌంటర్, బీఆర్ఎస్ రివర్స్ అటాకులు కూడా చాలానే జరిగాయి. ఆ మాటకొస్తే డబ్బులిచ్చిన వారి పేర్లున్నట్లే లిక్కర్ పాలసీ మేకర్లు, డబ్బు తీసుకున్న వారి పేర్లు ఎందుకు లేవని నిలదీశారు బీఆర్ఎస్ లీడర్లు. ఛార్జ్ షీట్లో పేరు లాంటి ఎన్నో కేసులు వీగిపోయాయని, ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర అంటూ ఎదురుదాడికి దిగింది. లిక్కర్ పాలసీ కేసే కాదు, బీఆర్ఎస్ మీద రాజకీయ కక్షతో రగిలిపోతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నెన్ని కుతంత్రాలు అల్లాయి. కాళేశ్వరం కుట్రల నుంచి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి, ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి చెప్పుకుంటూ పోతే ఎన్ని కేసులు బనాయించాలని చూసింది. చివరకు ఇవన్నీ పిచ్చి కేసులేనని, పనికిమాలిన వ్యవహారాలేనని చివరకు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్న లిక్కర్ పాలసీ కేసు కూడా అంతే. ఢిల్లీలో బడేబాయ్, తెలంగాణలో సిల్లీ చోటేబాయ్, ఇద్దరిది ఒకటే దారి. కానీ వాళ్ళది అడ్డదారి, గులాబీ పార్టీది రహదారి. అంతే. రైట్, ఇక ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.